So this is our national animal, peacock. So symbol of Indian pride, and you know that bird is symbol of freedom. So it is a good bird, having good sense. Come on, next. ఇది డీర్లో పెద్దగా ఉండే డీర్ అండి, బిగ్గెస్ట్ డీర్ ఇన్ ఫారెస్ట్. దిస్ ఇస్ సాంబార్ డీర్. దిస్ ఈజ్ అవైలబుల్ ఎట్ నల్లమల ఫారెస్ట్. దాన్ని లేపండి అమ్మ, లేపండి లేపండి, దాని అట్లా లేపండి, ఏం కాదు. అది లేపొచ్చు అంట, ఒకసారి చేత్తో పట్టుకొని లేపు చెప్తా. చూపెట్టండి, ఇటువైపు తిరగండి. ఓకే, దిస్ ఈజ్ porcupine. It's an important animal in the forest. Even it fight with lions also. Even lions, tigers, and everyone is afraid of this. Very small one, but the spores it is having is very dangerous. With that spores, it will protect himself. So its name is porcupine. దిస్ ఈజ్ ఏపీ స్టేట్ యానిమల్. దీన్ని తెలుగులో కృష్ణ జింక అంటారు. బ్లాక్ బక్, కృష్ణుని దగ్గర ఉండేది కాబట్టి దీని పేరు కృష్ణ జింక అని వచ్చింది. సో ఇవి అబండెంట్గా ఉంటాయి మన ఫారెస్ట్లో, కాబట్టి దీన్ని మన స్టేట్ యానిమల్గా గుర్తించడం జరిగింది. ఇది బ్లాక్గా ఉండే బర్రె జాతికి సంబంధించినటువంటిది. ఎక్కువ బలంగా ఉంటుంది. నీల్గాయ అంటారు దీన్ని. చాలా బలంగా పెద్దగా ఉంటుంది. మంచి బలమైనటువంటి జంతువు ఇది, అడవిలో ఉండేటువంటి బలమైన జంతువు. దిస్ ఈజ్ మానిటర్ లెజర్డ్. మనము ఏదైతే పూర్వకాలంలో రాజులు ఫైటింగ్స్కి వెళ్ళినప్పుడు, యుద్ధాలకు వెళ్ళినప్పుడు కోటలు ఎక్కడానికి ఉపయోగించేటువంటి బలి లాంటిది అనమాట. సో మానిటర్ లిజార్డ్ బలి లెక్క ఉండి పెద్దగా ఉంటుంది. తెలుగులో ఉడుము అంటాం మనము. సో ఇది ఎక్కువగా రాజులు వాడేవాళ్ళు. దీన్ని పైకి విసిరేస్తే ఎంతమందినైనా సరే పట్టుకొని గట్టిగా ఉండేటట్టుగా ఉపయోగపడేది. అక్కడికి వెళ్ళండి, అది కూడా పైకి లేకపోతే అది నువ్వు పిలిస్తే రాదు కానీ నువ్వే పట్టుకొని లేపండి. ఏం కదమ్మా, లేపండి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యానిమల్ ఇన్ నల్లమల. దీన్ని పొంగోలిన్ అంటారు. ఇవి చీమలు, చిన్న చిన్న జంతువులు, చిన్న చిన్న కప్పల్ని వాటిని తిని బతుకుతూ ఉంటుంది ఇది. సో ఇది దాదాపు ఒక్కొక్కటి 10 లక్షల నుంచి 15 లక్షల దాకా ఖరీదు చేస్తుంది. దీని నుంచి మెడిసిన్స్ తయారు చేస్తారు. అదేవిధంగా ఒక బాల్ లెక్క చుట్టుకొని దాని యొక్క ప్రొటెక్షన్ని చేస్తూ ఉంటాయి. ఏవైతే ఆ మొప్పలు ఉన్నాయో ఆ మొప్పలు, ఆ స్కేల్స్ వాటికి ప్రొటెక్టివ్గా ఉంటాయి. ఎవరైనా సరే దగ్గరికి వెళ్తే అది గుండ్రంగా ఒక బాల్ లెక్క తయారైద్ది. ఈవెన్ ఫైట్ విత్ లైన్స్ విత్ పొంగోలిన్ అని కొడితే మీకు యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు వస్తాయి. గుజరాత్ గిర్ ఫారెస్ట్లో ఇవి లైన్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అందరికీ సుపరిచితమైనది ఇది. ఇక్కడ మా దగ్గర కొండల్లో కూడా ఎక్కువ, దాదాపు 100కు పైగానే యానిమల్స్ ఈ ఫారెస్ట్లో కూడా ఉన్నాయి. యానిమల్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో దాదాపు 5 మీటర్ల పొడవు ఉండేటువంటి పైథాను ఇక్కడ ప్రజెంట్ మనం ఎక్కడైతే ఉంటున్నామో ఈ కొండల్లో కూడా ఇవి ఎక్కువగా ఉన్నాయి, పైథాన్స్. ఇప్పుడు మనం ఉన్న దగ్గర ఉన్నాయా సార్ పైథాన్స్? అటువైపు 60 ఏకర్స్ నేచురల్ ఫారెస్ట్, అటుపక్క నేచురల్ ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ చాలా డీప్ ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ ఉంటుంది. ఇండియన్ హైనా, తోడేలు. ఇది కుక్క జాతికి సంబంధించినటువంటి ఇది. సో ఇవన్నీ గ్రూప్గా ఉండి హంట్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ టైగర్స్ కూడా వీటిని చూస్తే భయపడతా ఉంటాయి. ఎందుకంటే ఇవి గుంపుగా ఉంటాయి కాబట్టి అటాక్ చేసేస్తాయి అన్నిటి మీదకి. చాలా డేంజరస్ యానిమల్ అయినా. చీతా అంటారండి, ఇండియన్ లెపర్డ్. దీన్ని తెలుసు, ఇది నల్లమల్ల. కానీ ఈ మధ్య తిరుపతిలో కూడా ఎక్కువగా ఫేమస్ అయింది చిరుతపులి. హ్యూమన్ హ్యాబిటేట్స్కి ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఫారెస్ట్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇది హ్యూమన్ హ్యాబిటేట్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంది. సో డేంజరస్ యానిమల్ పొలాల్లో కూడా, చెరుకు తోటల్లో అట్లా కూడా ఉండి, ఈవెన్ బొంబాయిలో హేమమ్మల్ని ఇంటి దగ్గర కూడా కల్పించింది ఇది. సో ఎక్కడైనా సరే బతకగలిగినటువంటి యానిమల్ ఇది. బాబా
ఒక నిమిషం బుజ్జి నీళ్ళు కనిపించట్లేదు. ఓకే, దీని పేరు స్లోత్ బేర్. బేర్ అంటే బల్లూకం అంటాం కదా, ఎలుగుబంటి. మన నల్లమల్ల ఫారెస్ట్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇది పెద్ద హ్యూమన్ ఫ్రెండ్లీ కాదు, డేంజరస్ యానిమల్. ఎప్పటికీ దీనికి దూరంగానే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనము నల్లమల్లోని పెద్ద పులి దగ్గరకు వచ్చాము. ఇది మన నేషనల్ యానిమల్ టైగర్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథరా టైగ్రిస్ అంటారు. సో రాయల్ బెంగాల్ టైగరు. యాక్చువల్గా దాని లుక్ అంటే దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల వెయిట్ ఉండి చాలా పవర్ఫుల్ యానిమల్. మనం ఆస్పీషియస్ కూడా కాళికాదేవి పక్కన చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మేడం గారు కూడా కాళికాదేవి పక్కన పులి పక్కన ఉన్నారు. సో వీళ్ళందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ చివరిగా ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ మనకి చిత్తూరులో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలిఫెంట్, గిగాంటిక్ యానిమల్. అంటే ఫారెస్ట్లో కనిపించేటువంటి అన్నిటికైనా దృఢమైనటువంటి పెద్ద దాంట్లో ఇది ఉంటుంది. ఆస్పీషియస్ కూడా మన దగ్గర గుడిల్లో అన్నిటిలో దీన్ని పూజిస్తూ ఉంటాము మనము. సో ఏనుగు. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని యానిమల్స్ని ఒక చోట మేము చేసి ఒక చిన్న ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని తయారు చేసాము. యాక్చువల్గా లోనకి ప్రవేశం లేదు. మా అడ్వర్టైజ్మెంట్ ఫైన్ కూడా వసూలు చేయబోతున్నాం.